ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చాలా చక్కని పాటలు విన్నాం. చాలా విలువైన పాటలు, చాలా హృదయానికి హత్తుకునే పాటలు. ఆ పాటల ద్వారా మనకి ఎన్నో విలువైన విషయాలు దేవుడు తెలియపరిచాడు. ఆయన బిడ్డగా బతకాలంటే, ఆయన బిడ్డగా జీవించాలంటే, ఆయన బిడ్డగా ఆయన మార్గంలో నడవాలంటే, ఆయన్ను ప్రేమిస్తే నువ్వు ఎలా ఉంటావో, ఆయన ద్వేషిస్తే నువ్వు ఎలా ఉంటావో కూడా పాటల ద్వారా తెలియపరిచాడు. చాలా చక్కని పాటలు మనకు తెలియపరిచాడు. ఎందుకంటే మనం అందరం ఆయన సొంత వారని కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే ఆయన ప్రాణం మనలో ఉంది కాబట్టి, ఆయన మనలో ఆయన జీవాన్ని పోసాడు కాబట్టి, తప్పేం లేదుగా ఆయన కోరుకోవడంలో. కాబట్టి ఈ మాటలు గ్రహించారని నేను నమ్ముతున్నాను. సమయంలో దేవుని బిడ్డగా నేను కూడా ఒక చక్కని పాటను పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ పాటని శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ఈ పాటలో కూడా చాలా అమూల్యమైన విషయాలు దాచాడు దేవుడు. విందామా? గెట్ రెడీ. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నా మూసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు? కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను వీడిపోయినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. నేను నమో ఈ బంధము నా ప్రేమమూర్తి, అలలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు? నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా
ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఈ ఫలము ఈ బంధము నా ప్రేమముది, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన మీద అంత ప్రేమ ఆయనకి, ఎందుకంటే ఆయన రూపంలో చేసుకున్నాడు మనల్ని. నేను ఎలా ఉండాలో చూసుకోవాలని ఆయన మట్టిని బొమ్మం చేసుకుని ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు, ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే నువ్వు మరిచినా నేను మరవను, నువ్వు విడిచినా నేను విడవను రా పిచ్చోడా. ఎప్పటికీ నిన్ను కాపాడుతూనే ఉంటాను, రక్షిస్తూనే ఉంటాను. ఈ లోకం విడిచేంత వరకు కూడా నీ వెంట ఉంటూనే ఉంటాను అంటాను. నువ్వు ప్రార్థించకపోయినా, నా సన్నిధికి వచ్చిన రాకపోయినా ఎప్పుడు నీతోనే ఉంటా నేను. చూడండి ఎంత ప్రేమ ఉందో. మరి నీకుందా ప్రేమ? నీ భర్త నీ మాట వినపోతే, నీ భార్య నీ మాట వినపోతే నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తున్నావు. ఎందుకు? పవిత్రమైన ప్రేమ నీలో లేదు, స్వచ్ఛమైన ప్రేమ నీలో లేదు, ఈ లోకంలో ఎవరిగా లేదు. ఒక్కరి దగ్గర ఉంది, ఆయన నీ కన్న తండ్రి దగ్గర ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. అందుకని చెప్తున్నాడు, నా ప్రేమను నీకు పంచుతాను, నా దగ్గరికి రా. నా ప్రేమ నీకు పరిచయం చేస్తాను, రా నా దగ్గరికి. ఎంతో మంది నేను ప్రేమించేవారుకుంటారు. నా ప్రేమ నీకు పరిచయం చేశాను, నా ప్రేమని ఎంతో మంది పంచుతావు. దాని వల్ల ఎంతో మంది నిన్ను ప్రేమిస్తారు. అది కదా నీకు కావాల్సింది. ఈ పగ, ప్రతీకారాలు, ద్వేషం ఇవన్నీ ఎందుకు? దీనివల్ల నష్టపోతావు. ఎంత నష్టమో తెలుసా? అందరూ నీకు శత్రులుగా ఉంటారు, అందరూ నీకు విరోధులుగా ఉంటారు. అలా ఉండకూడదు. ఎందుకో చెప్పనా? మీరందరూ ఒక తండ్రి బిడ్డలే, అన్నదమ్ములాగా, అక్క చెల్లిలాగా బతకాలి. మరి మీరు శత్రువులుగా, విరోధులుగా బతుకుతున్నారు. ఏంటి లాభం? అంత నష్టమే. అదేనండి పాఠశాల చూస్తున్నాడు. అదే పాఠశాల మనకు బోధిస్తున్నాడు. ఆయన చెప్పాలన్నమాట ఎన్నో విషయాలుగా, ఎన్నో రకాలుగా చెప్తున్నాడు. నువ్వు మోసం చేయాలని ఎన్నో రకాలుగా చేస్తావుగా, నువ్వు ప్రేమను దోచుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తావు కదా. నీ భర్త ద్వారా ఏదైనా కావాలన్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావు. నీకే ఎన్ని తెలివితేటలుంటే మరి దేవునికి ఉండవా ఆ తెలివితేటలు? ఎందుకంటే నిన్ను కన్నాడుగా, ఈ లోకాన్ని సృష్టించినాడు కదా. ఎలాగైనా సరే నువ్వు నా బిడ్డకు కావాల్సిందే, నిన్ను మరణం నుంచి తప్పించాల్సిందే. నువ్వు మరణపత్రం కావడానికి వీల్లేదని దేవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ప్రయత్నాన్ని నువ్వు కొట్టేస్తున్నావు, ప్రతి ప్రయత్నాన్ని నువ్వు తేలిగ్గా తీసుకుంటున్నావు. తీసుకోబోకు తల్లి అంటున్నాడు, తీసుకోబోకు నా కుమార్తె, నా కుమారుడా, నా దగ్గరికి వచ్చావంటే నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను, కొత్త భవిష్యత్తుని ఇస్తానంటున్నాడు. కాలబట్టిన నాటిన చెట్టులాగా
నిన్ను చిగురింపజేస్తాను రా అంటున్నాడు. వస్తావా? రా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కని పాట. ఈ పాట పాడే అవకాశాన్ని నా దేవుడు నాకు ఇచ్చినందుకు, నా తండ్రి నాకు ఇచ్చినందుకు, నా తండ్రి నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సార్లు ఈ పాట పడితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దించావు కదా అన్నారు. ఆయన చచ్చిపోయినాడు, బతికినున్నా. నిజంగా అంత మధురంగా పాడాడు పాట. అంత మధురంగా అంత ఇంట్రెస్ట్గా నేను నేర్చుకున్నాను. ఆశ కలిగింది, దేవుడు నాలో ప్రేరణ చేశాడు. రే పాట అనుకురా, పాడు. పాడిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా నేను పాడగలనా? ఆయన అనుమతి లేకుండా నా కంఠం తెరవగలనా? తెరవలేను. ఆయన ఇచ్చాడండి అవకాశం. మరి మీకెందుకు ఇవ్వడు? ఆశ కలిగి ఉండు, నీ ఆశ తీరుస్తాడు దేవుడు. ఆశ, డబ్బాశ, ఈ లోకాశ అవన్నీ నీకు ఇస్తాడు దేవుడు. అడగకుండానే ఇస్తాడు. నా దేవుని ప్రేమను పొందుకోవాలి, నా దేవుని గణపరచాలి, నా దేవుని మహింపరచాలి, నా దేవుణ్ణి గణపరచాలి అని ఆశ కలిగి దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయంలో ఆరాధన చేసుకుందామండి. పాటల ద్వారా మహింపరచాం, దేవుని ఆరాధన ద్వారా గణపరచుకుందాం. అందరూ లేచి నిలబడితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1వ అధ్యాయం 24వ వాక్యం. అందుకనే యేసుని ప్రేమించాలి, ఆరాధించాలి. అందరూ ఆత్మ సత్యంతో దేవుని ఆరాధించండి. పంచం వేయాలి. ప్రతి ఒక్కరు కూడా నేను మూసి మనోరంతో దేవుని ఆరాధించండి. హల్లెలూయా. యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సత్యంతో దేవుని ఆరాధించాలి. నేత్రాలు వేయాలి. మనోరంతో దేవుని చూడాలి. Hallelujah.
స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించుట యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించుట యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా. నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరేంత వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించదా యేసు రాజా, నిన్నే సేవించేదా. సేవించేదా, 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 సేవించేదా. నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరేంత వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వరకు నీ మట్టిలో చేరేంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనల్ని ఆ లోకానికి తీసుకొచ్చింది ఇందుకే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమి తిన్నామా, ఏమి తాగామా, ఏమి కట్టుకున్నామా, ఈ లోకంలో ఎలా బ్రతికామా, ఎలా జీవించామా, ఎలా పడవైపోయామా, ఎలా నాశనం అయిపోతున్నామా ఆలోచించుకోలేకపోతున్నాం. మన బ్రతుకులు ఎందుకు ఇలా పాడైపోతుందని తెలుసుకోలేకపోతున్నాం. మన జీవితం ఎందుకు ఇలా సంకనాగిపోయిందని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే నీలో ఒకడు ఉన్నాడుగా, వాడిని విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ బందీకరణలు తెలుసుకోలేకపోతున్నావు. అందుకే నువ్వు ఇలా ఉన్నావు తల్లి. దేవుడు ఎప్పుడు కూడా ఇలా నువ్వు ఆరాధించేదానిగా నువ్వు ఉంటే దేవుని సన్నిధికి వచ్చి, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన, నా కోసం రక్తాన్ని చిందించాడు ఆయన, నా కోసం సిలువ యాగం చేశాడు ఆయన, నా కోసం మనలాని పాటలు పడ్డాడు, మొక్కాన్ని ముగించుకున్నాడు. నువ్వేంచుకోగలుగుతావా? నేనేంచుకోగలుగుతానా? మనల్లా కాదు. దైవ కుమారుడై ఉండి, దేవుడై ఉండి ఆయన నీ కోసం, నా కోసం, పనికిరాని బొమ్మల కోసం, ఎందుకు పనికిరాని బొమ్మల కోసం త్యాగం చేశాడు. గుర్తుంటుందా నీకు? అసలు గుర్తుందా? నువ్వెవరో నువ్వు ఒక్కసారి గుర్తించావా? హూ ఈజ్ ద పర్సన్? నేను ఎప్పుడు అంటాను ఈ మాట, ఎవరు నువ్వు, ఎవరు? క్వశ్చన్ వేసుకో. ఒక్కసారి నీ హృదయానికి నీకు జవాబు వస్తుంది. నన్ను ఒక ఆయన కన్నాడు, ఆయన తల్లి గర్భంలో వేసాడు, ఇదిగో ఈ లోకాన్ని తీసుకొచ్చాడు, ఇదిగో ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవాన్ని ఇచ్చాడు, ఈ బ్రతుకునిచ్చాడు, చక్కటి భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. ఆయన ఎవరు? ఎవరు? ఈ లోకానికి సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసయ్య. ఆయన వల్లే ఈ రోజు నువ్వు బిడ్డ పాపలతో సజీవ లెక్కలో సంతోషంగా ఆనందంగా ఈ రోజు వరకు గడుపుతున్నావు. తెలుస్తా? తెలుసుకున్నావా? తెలియదు అంటున్నావా? తెలియపరుస్తున్న రోజు నీకు ఎక్కడ అయిపోయినాయి అంటావు కదా, అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చూడండి ప్రేమల దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు చక్కని పాటల ద్వారా దేవుని మహిమపరిచాం, ఆరాధన ద్వారా దేవుని గణపరిచాం అనే దానికన్నా కూడా ఆ అవకాశం మనకి ఇచ్చాడు ఆయన. ఆ అవకాశం మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమించకపోతే ఆయన సన్నిధికి రాలేవు, ఆయన ప్రేమించలేకపోతే ఆయన మాటలు వినలేవు, ఆయన ప్రేమించలేకపోతే నీవు సజీవ లెక్కలో ఉండలేవు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన ప్రేమించాడు కాబట్టి పాట పడే అవకాశం పొందుకున్నావు. ఆయన ప్రేమించాడు కాబట్టి నీ జీవితం ఇలా ఉంది. బాగున్నావు? గుర్తించో. చెప్తున్నాడు దేవుడు, ప్రతిదీ ఆయన పెట్టిన భిక్షే, సంథింగ్ నీతో సహా ఆయన పెట్టిన భిక్షే. ఏది కూడా మనం తేలా, ఏది కూడా మనం తీసుకెళ్ళాం. అది గుర్తించు ప్రేమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వేడుకుందాం. నానా, ఈ రోజున నా బిడ్డ ద్వారా, నీ బిడ్డ ద్వారా ఏం మాట్లాడుతున్నావు, ఏం చెబుతున్నావయ్యా, నాకు తెలియపరచవా? అడుగుదామా? నాకు కూడా కావాలి కదండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి,
నాన్న యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మన ఆదరణకి ఎగుడువైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలు కాపాడాలని, రక్షించాలని, ఈ పాప బాధ నడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించడం, తండ్రి మాట జవదాడకుండా దేవుని భూమికి దిగివచ్చి మమ్మల్ని కాపాడి రక్షించుకున్న గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రోజున ఆదివారం నీ సన్నిధిలో అద్భుతంగా ఆరాధన నడిపిస్తున్నామయ్యా. పాటల ద్వారా మహిమ పొందావు, ఆరాధన ద్వారా కనపరచబడ్డావు. మరి వాక్య సంతోషం ఎలబోతుండగా నీ బిడ్డ బలహీనుడు, బలం లేనివాడు, అయోగ్యుడు, తెలివి లేనివాడు, తెలివి తక్కువవాడు అయినా కూడా నీ బిడ్డను ఎన్నుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, నీ పరలోక జ్ఞానంతో నింపావు, ఏడాత్మతో నింపి నీ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టుకున్నావు. అందరు బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రోజున ఈ సమయంలో నీ బిడ్డని సెలవు చోటును మరుగున పరిచి నా నోటిని బురదనగా వాడుకుని సూటిగా స్పష్టంగా నాకు మాకు కావలసిన నీ అమూల్యమైన మాటల్ని మా అందరికీ అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ కూర్చోండి. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా గడిపాం. ఈ సమయంలో చెవులు పెట్టి వినే సమయం వచ్చింది. ఆ మాటలు మనం వింటేనే మన బతుకులు బాగుపడతాయి. ఆ మాటలు వింటేనే మన మనసు మారింది. ఆ మాటలు వింటేనే మన ఆలోచన మారింది. ఆయన మాటలు మనం వింటేనే మన ప్రవర్తన మారింది. ఆయన మాటలు వింటేనే మనకి సంతోషం, ఆనందం వస్తుంది. ఆయన మాటలు వింటేనే మనం ఈ లోక సంతోషాన్ని, పరలోక సంతోషాన్ని పొందుకోగలుగుతాం. మరి విందామా? అందరూ శ్రద్ధగా ఉన్నారా? వినాలని ఆశ కలిగి ఉన్నారా? అటు ఇటు తిరగబాకండి, అటు ఇటు సెల్ ఫోన్లు చూడబాకండి. స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే సైలెంట్ లో పెట్టండి కాసేపు. ఓకేనా? అలాగే వయసు చెప్తున్నారా వింటున్నా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను, దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒక గంట సేపు ఆదివారం నాడు ఒక గంట సేపు దేవునికి కేటాయించండి మీ సమయాన్ని. అలాగే యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా ఈ ఛానల్ ని ప్రేమిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా నా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నా బిడ్డ ద్వారా, కాబట్టి నేను వినాలి ఆ మాటలు అని ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు వినటం వల్ల మీకు ఎంతో ప్రయోజనం కలిగింది, ఎంతో సంతోషం వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది, ఎంతగానో దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు కోరుకున్న కుటుంబం లాగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఏం చెప్తున్నాడు? దేవుడు కోరుకున్న కుటుంబం లాగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఆయన బిడ్డగా బతకాలంటే, ఆయన బిడ్డగా, ఆయన కుటుంబంగా మనం బతకాలంటే ఏం చేయాలండి? మనందరూ ఆయన కుటుంబమేగా, మనందరికీ ఆయన తండ్రిగా, మనందరూ ఆయన బిడ్డలమేగా. మరి ఆయన బిడ్డగా మనం బతకాలని మనం ఏం చేయాలి? ఏం చేస్తున్నాం? ఆయన బిడ్డగా బతుకుతున్నామా? ఆయన బిడ్డగా జీవిస్తున్నామా? ఆయన ఆలోచనలు మనలో ఉన్నాయా? ఆయన ప్రేమ మనలో ఉందా? ఆయన ఆప్యాయత మనలో ఉందా? ఆయన కృప మనలో ఉందా? ఆయన కనికరం మనలో ఉందా? ఆయన జాలి మనలో ఉందా? ఉన్నాయా? ఇవేమీ లేవు. ఏముంది మనలో? కక్ష ఉంది, కాఠిన్యం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. ఇంకా ఇంకా ఏమున్నాయి? 7 మనలో ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అందుకనే ఆయన కుటుంబంగా మనం ఉండలేకపోతున్నాం. అందుకనే ఆయన మన తండ్రిగా అంగీకరించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన ఉంది మనలో. బిడ్డ పుట్టంగానే తల్లి ఏమంటది? నాలాగే ఉన్నాడు కదా అని తల్లి అంటే, తండ్రి అంటాడు, లేదు నాలాగా ఉన్నాడు మా అబ్బాయి, ఇగో నా ముక్కు చూడు, నా ముక్కు ఆడుముకు ఒకటే. ఎందుకు అలా మురిసిపోతావు? నువ్వే అలా మురిసిపోతే మరి ఆయన
నా దగ్గరే ఉన్నాయి, అన్ని నా బిడ్డలో ఉన్నాయి, నా బిడ్డలను కలిగి ఉన్నాడు, ఎంత సంతోషపడతాడండి. ఆయనలాగా మనం ఉంటే. ఉన్నావా? ఈరోజు నీకు కొన్ని కుటుంబాల గురించి చెప్పాలనుకుంటున్నాడు, కొంతమంది బిడ్డల గురించి నీకు పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఆ బిడ్డలు ఎలా ఉన్నారు, నువ్వు కూడా ఇలా ఉంటే నువ్వు కూడా ఆ కుటుంబం లాగానే నువ్వు కూడా నా కుటుంబం లాగా ఉంటావంటున్నాడు. వాళ్ళు దీవించబడినట్టుగానే నువ్వు కూడా దీవించబడతావు, వాళ్ళు పొందుకున్నట్టుగానే నువ్వు కూడా పొందుకుంటావు. నా దగ్గర స్వార్థం లేదు, నా దగ్గర ఈర్ష్య లేదు, నా దగ్గర ద్వేషం లేదు. అందరూ నా బిడ్డలే, అందరూ నా బిడ్డలే. నా మాట విన్నారు కాబట్టి పరిశుద్ధ లేఖనంలో వాళ్ళ పేర్లు లిఖితమైనవి. నువ్వు కూడా నా మాట విన్నావు అనుకో, నువ్వు ఎక్కడుంటావో తెలుసా? పరలోక రాజ్యంలో నాతో ఉంటావు. మరి తెలుసుకుందామా ఆ కుటుంబాల గురించి, ఆ బిడ్డల గురించి? వెళదామా పరిశుద్ధ గ్రంథం లేఖనంలోకి? ఎందుకంటే రూల్స్ దేవుడు లేఖల ద్వారా తెలియపరుస్తాడు. తెలుసుకుందామా? గెట్ రెడీ, యూ కెన్ ప్రొసీడ్. తీయండి బైబిల్, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం తీయండి. ఇసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఏం చెప్తున్నాడు? మొదటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. మన సాధ్యమే. దేవుడిలో ముందు ఉండాల్సిన విశ్వాసం అంటున్నాడు. అదే నీ పెట్టుబడి అంటున్నాడు. నా దగ్గర ఈ లోకంలో నువ్వు బతకాలంటే, ఈ లోకంలో నువ్వు జీవించాలంటే, ఈ లోకానుసారం పెడితే నీవేమంటి దేని పెట్టుబడి పెడతావు? ముఖ్యంగా ఆడపిల్లలు దేని పెట్టుబడి పెడతారు? అందాన్ని, యవ్వనాన్ని ఎరగేస్తారు. ఈ రోజు ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి కారణం నీ అందం, నీ యవ్వనమే. దాన్ని నువ్వు ఇవ్వాల్సిన వాళ్ళకి ఉండలా, చెందాల్సిన వాళ్ళకి చెందనిట్లా, అర్హత లేని వాళ్ళకి అర్హతనిస్తున్నావు. ఎందుకంటే నేను పెద్దదాన్ని అవ్వాలి, నేను సంపాదించాలి, నగలేసుకోవాలి, కోరుకున్న చీర కట్టుకోవాలి, కోరుకున్న మ్యాచింగ్ చీరేయాలి, మ్యాచింగ్ చెప్పులేయాలి, నేను కోరుకున్న బంగారం ఒంటి వేసుకోవాలి, అందరికన్నా నేను పై స్థానంలో ఉండాలి. ఆస్తునిగా వలేస్తున్నావు నీ యవ్వనాన్ని, ఆస్తునిగా నీ అందాన్ని చూపిస్తున్నావు లోకానికి. నువ్వు చూపించాల్సిన ఎవరికి? కట్టుకున్న భార్యకి, కట్టుకున్న భర్తకి. అంతే. మగవాడి పెట్టుబడి ఏంటండి? డబ్బు కల్లుడైతే ఆడబిడ్డల్ని అలా ఎరేస్తాడు. కారుల ద్వారా, బైకుల ద్వారా ఎన్నో కోరికలు పురుగులపించి ఎన్నో రకాలుగా ప్రోత్సహించి వల్ల వేసుకుంటాడు. ఇదే కదా జరుగుతుంది ఈ లోకంలో. నేను తప్పు చెబుతున్నానా? పొరపాటు చెబుతున్నానా? దేవుడు అబద్ధికుడా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు మోసగాడా? కాదు. ఉన్నది ఉన్నట్టే పగలగొట్టేవాడు ఆయన. అదే ఈ రోజు నా ద్వారా పగలగొడుతున్నాడు. నీ జీవితం నాశనం అవడానికి, నీ బతుకు బస్టాండ్ అవడానికి కారణం ఏంటంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వే వాడు చేసుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు కదా, విశ్వాసంతో. ఏం చెప్తున్నాడు? విశ్వాసంతో నా దగ్గరికి రా. నీ పెట్టుబడి నా దగ్గర విశ్వాసము, నమ్మకమే. నా దేవుడు ఉన్నాడు కదా, నా రక్షకుడు ఉన్నాడు కదా, నా ప్రభు ఉన్నాడు కదా, నన్ను కన్నాడు ఒకడు ఉన్నాడు కదా, నాకు అందం ఇచ్చాడే, ఈ యొక్క యవ్వనాన్ని ఇచ్చాడే, ఆయన ఉన్నాడు కదా, నేను ఆయన బిడ్డగా బతుకుతా, ఆయన బిడ్డగా జీవిస్తా, ఆయన నాకు అన్ని ఇస్తాడు. నేనేమి కోరుకున్నానో అన్ని నా తండ్రి దగ్గర ఉన్నాయి. ఈ లోపల ఎవరు ఇవ్వలేదు, నాకు ఇచ్చేయి, నా తండ్రి ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయనకంతా సాధ్యమే. అని నమ్మగలిగి, విశ్వాసం కలిగి నువ్వు నా దగ్గరికి రాగలిగితే, నన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిమపరుస్తూ, నన్ను ఘనపరుస్తూ ఉంటే నీ హృదయంలో ఈ ఆశ ఉందో క్షణాల్లో తెలుస్తా. నువ్వు మోసం చేయాల్సిన పని లేదు, దగా చేయాల్సిన పని లేదు, నీ యవ్వనాన్ని పాడు చేసుకునే పని లేదు, నీ అందాన్ని నాశనం చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు దీర్ఘాయుష్మంతులుగా ఉంటావు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటావు.
కేవలం నా యందు నమ్మకము విశ్వాసం పెట్టి నా దగ్గరికి రా. అదే నీ పెట్టుబడి. నీ ఆస్తులు అక్కర్లేదు, నీ అంతస్తులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. నాకు ఒకటే కావాలి. నాకు అదే నా యందు విశ్వాసం, నమ్మకం. అది కలిగి నా దగ్గరగా అంటున్నాడు దేవుడు. చూసారా ఈ యొక్క పదవులో ఎంతగా అర్థం ఉందండి. లోతైన అర్థం ఇది. దేవుడు దాచిపెట్టాడు లోపల, దాన్ని నాలో ద్వారా పట్టబయలు చేస్తున్నాడు ఇప్పుడు ఈ సమయంలో. వింటున్నారా? అంత జ్ఞానిని కాదు, ఆయన నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన నాలో ఉండి నాతో మాట్లాడుతున్నాడు. నీతో తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చూడండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మవలని కదా. నా దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నాడని, ఏంటి దేవుడు ఆయన దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. నాకు నా తండ్రి ఉన్నాడు, ఆయనను వెతికేదానిగా ఉంటాను. ఆయన నాకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. నేనేమి కోరుకున్నా నా ఆశ తీర్చేవాడు ఉన్నాడు అను నమ్మి నా దగ్గరికి రమ్మంటున్నాడు. అయ్యా, మందిరానికి వస్తా గాని నీ దేవుడిని నమ్ముకుంటాను గాని నా కొడుకు పెళ్ళి అయిందా? నేను మందిరానికి వస్తా గాని నీ దేవుడిని నమ్ముకుంటాను గాని నా బిడ్డకి ఉద్యోగం వచ్చిందా? నా రోగం నయమైందా? నీ దేవుడు నన్ను స్వస్థపరుస్తాడా? నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు. ఎవరి దేవుడైనా నా దేవుడా? ప్రపంచానికి సృష్టికర్త ఆయన, ప్రపంచానికి దేవుడు ఆయన, ప్రపంచానికి దేవుడు ఆయన. నీకు నాకు కాదు, సర్వ సృష్టికి దేవుడు ఆయన, సర్వ సృష్టికి తండ్రి ఆయన. ఆయన ఎందుకు నమ్మకం విశ్వాసం ఉంచి నా దేవుడు నాకున్నాడు, నా కన్నతల్లి నాకున్నాడు, నాకేం కావాలన్నా ఆయనే నాకు ఇస్తాడు, నేను ఆయన ద్వారా పొందుకుంటాను అని విశ్వాసం కలిగి దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. దేనికోసం వచ్చావు? కడుపు నింపుకోవడానికి వచ్చావా? ఏదో కాసేపు టైం పాస్ చేద్దాం దేవుని సన్నిధికి వచ్చావా? లేదంటే నా ఫ్రెండ్ వచ్చింది నేను వచ్చాను అనుకుంటున్నావా? వెళ్దాం అనుకుని వచ్చావా? లేదు, నా భార్య బాధ పడలేక, నా భర్త బాధ పడలేక వచ్చాను అనుకుంటున్నావా? అలా వస్తే రావాల్సిన అవసరం లేదు, అలా అనుకుంటే రావాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా నాలో ఉన్న లోపాన్ని నేను తీసేసుకోవాలి. నా తండ్రి నాకు తెలియపరుస్తాడు నాలో ఏ లోపం ఉందో, నాలో ఏ పొరపాటు ఉందో, నాలో నా తండ్రికి నచ్చని ఏమున్నాయో అవన్నీ నా తండ్రి నాతో మాట్లాడతాడు, అవన్నీ తీసేసుకుంటాను అని వచ్చావా? దేనికి వచ్చావు తల్లి? దేనికి వచ్చావు నాన్న? దేనికి వచ్చావు ప్రియుల దేవుని బిడ్డ? దేనికి వచ్చావు దేవుని సన్నిధికి? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నువ్వు కోరుకున్నట్టుగా నీ సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అని నీకు ఇస్తాడు ఆయన. నువ్వు వచ్చిన రాబోయే నీకు ఇస్తాడు. ఎందుకంటే అంత ప్రేమ ఉంది ఆయనకి. ఇంతకుముందే పాటతో తెలియపరిచాడు కదా, నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. పిచ్చోడా, నువ్వు నా దగ్గరికి వచ్చినా రాకపోయినా నేను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నా సన్నిధికి వచ్చి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నా నేను ప్రేమిస్తూనే ఉన్నాను రా అంటున్నాడు ఆయన. గుర్తించావా? పాట ద్వారా తెలియపరుస్తున్నాడు, వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు, కళ ద్వారా తెలియపరుస్తున్నాడు, ఏంటి ఎదురు వ్యక్తి ద్వారా కూడా నీకు తెలియపరుస్తాడు. ఎన్నో రకాలుగా నీతో మాట్లాడుతున్నాడు. కానీ నువ్వే గుర్తించలేకపోతున్నావు, నువ్వే గ్రహించలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ఈ లోక దుష్టుడు. గొప్ప సైన్యం ఉంది వాడికి, చాలా సైన్యం ఉంది. వాడికి కావాల్సింది ఎవరు బిడ్డలే. ఎందుకంటే ఆయన తల్లి తరివేశాడుగా, ఆయన ప్రేమ నాడు పొందుకోలేకపోయాడుగా, ఎవరు పొందుకోవడానికి లేదు. ఆయనతో శబ్దం చేశాడు, ఛాలెంజ్ చేశాడు. నేను నీ బిడ్డలు నీకు దూరం చేస్తాను, ఎందుకంటే నీ ప్రేమ నాకు దక్కలేదు కదా, మరి నీ ప్రేమ ఆడకుండా లేకుండా చేస్తాను అన్నాడు. వాడు అదే చేస్తున్నాడు. ఎన్ని రకాలు నీకు వలేసాడు తెలుసా? అనేక రకాలు వలేసాడు నీకు. ఎగ్జాంపుల్, టీవీ వలేసాడు. టీవీలో ఎన్నో రకాలుగా చండాల పళ్ళు, చండాలు చూడటానికి వలేసాడు. ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అక్కడే ఉంది అంతా అక్కడ ఉంటేను. దానిలోరా
మత్తు వ్యసనాలకు అలవాటు చేశాడు. అది లేకుండా బతకలేవు ఈ రోజున. కట్టుకుని భార్య ఉండగా పరాయి పురుషుతో వరేస్తాడు, కట్టుకుని భర్త ఉండగా పరాయి పురుషుడు వరేస్తాడు. నీ భార్య నీ ఇంట్లోనే ఉండదులే, ఆడకపోతే నీ అందం నీ ఇంట్లోనే ఉండదుగా. చూడట్టు చూసావా ఎన్ని రకాలుగా వలేస్తున్నాడు. నువ్వు గమనిస్తున్నావా? నీ జీవితం నాశనం అయిపోతుందని, నీ బతుకు బస్టాండ్ అయిపోతుందని గమనిస్తున్నావా? గమనిస్తా పని చేస్తావా? రోడ్డు మీద నడుచుతూ ఉంటావు, రోడ్డు మీద పేడ తొక్కుతావా? ఎందుకని తొక్కో? అది తొక్కితే మరి కడుక్కోవాలి, వాసన వస్తుంది. అది నీ బతుకు. ఆ పేడ నీ బతుకు. మూడు పేడలకైపోయావు నువ్వు. కడుక్కోమంటున్నాడు దేవుడు. శుద్ధి చేసుకో, నా దగ్గరికి రా, నా పరిశుద్ధ రక్తంలో నిన్ను కడిగేస్తానంటున్నాడు, నిన్ను పరిశుద్ధపరుస్తానంటున్నాడు, నిన్ను పవిత్రపరుస్తానంటున్నాడు, మేలు బంగారులోకి తయారు చేస్తానంటున్నాడు. నువ్వేమో వద్దులే ప్రభా, నేను అలానే ఉంటాను ప్రభా, నేను అలానే పొల్లాడతానులే. ఎవరి క్లాసు? నీకా ఆయనకా? ఎవరి క్లాసు? నీకే క్లాసు, ఆయనకే క్లాసు. ఆయన హ్యాపీగా ఉన్నాడు, నవ్వుతున్నాడు నేను చూసి. ఎంతకాలం బుడలో పొలాడుతావు? నేను చూస్తాగా. పల్లాడు ఆఖరి వరకు నేను ట్రై చేస్తాను. ఆఖరి వరకు నువ్వు మట్టిలో కలిసిపోయిన కూడా నా బిడ్డ ద్వారా నీతో మాట్లాడుతూనే ఉంటాను. ఆఖరి క్షణం కూడా నీతో మాట్లాడుకుంటాను, నీ దగ్గరికి వస్తాను. కనీసం చివరి క్షణమైనా నా తండ్రి యేసయ్య నువ్వే కదా తెలుసుకున్నానయ్యా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఎంత నష్టపోతున్నామో దేవుడు చాలా చక్కగా వివరిస్తున్నాడు. అది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు, నీ జీవితం బాగుంటుంది. చూడండి ఏం చెప్తున్నాడంటే హెబ్రీ పత్రిక 11:7 విశ్వాసం బట్టి నోహవు అది వరకు చూడని సంగతులను గుర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువల్ల అతడు లోకమును నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఒకనొక కొన్ని వేల సంవత్సరాల క్రితం నోవహు కాలంలో ఈ రోజున ఏం జరుగుతుందో ఆ రోజున అదే జరిగింది. పనులు చేసుకుంటూ, కష్టపడుతూ, డబ్బులు సంపాదించుకుంటూ, మోసం చేస్తూ, దగా చేస్తూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, తాగుతూ, తిరుగుతూ, చిందులు వేస్తూ దేవునికి అయిష్టంగా జీవిస్తుంటే, పంటలు పండుతుంటే పంటల పంటల్ని డబ్బులు వృధా చేస్తూ అనేక రకాలుగా విచ్చలవిడితనంగా జీవిస్తుంటే, ఆనాడు దేవుడు నోవహు అనే కుటుంబం ఉంది. ఆయన దేవుడు నమ్ముకున్న కుటుంబం, దేవుడిని ఆశ్రయించిన కుటుంబం, దేవుడే సర్వస్వం అనుకున్న కుటుంబం నోవహు కుటుంబం. దేవుడు ఆ కుటుంబంతో మాట్లాడాడు, అయ్యా నేను ఈ యొక్క లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, నాకు విరుద్ధంగా ఈ లోకం జీవిస్తుంది, నువ్వు ఒక్కడే నాకు కనపడ్డావు నీతిమంతుడుగా, కాబట్టి నీకు తెలియపరుస్తున్నాను, కొద్ది సంవత్సరాల్లో నేను వర్షాన్ని కురిపించబోతున్నాను, ఆకాశం ద్వారాలు తెరవబోతున్నాను, భయంకర వర్షం రాబోతుంది, ఆ వర్షం ద్వారా ఈ బిడ్డలు ఈ లోకాన్ని తీసేయబోతున్నానని ఆ రోజున నోవహుకు చెప్పాడు. ఈ రోజు కూడా నేను రెండోసారి రాబోతున్నానని నాలాంటి సేవకుల ద్వారా ఎంతో మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, లేఖల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఆనాడు ఏం జరిగిందో ఈనాడు అదే జరుగుతుంది. ఆనాడు చెప్పాడు కదా నోవహుతో, మరలా నీటి ద్వారా నా బిడ్డలను చంపనన్నాడు, నీటి ద్వారా లోకాన్ని తీసేనన్నాడు. మరి దేని ద్వారా తీసేస్తానంటున్నాడు? మరొకసారి దేవుడు రాబోతున్నాడు, అగ్ని వర్షం కురిపించబోతున్నాడు, అగ్ని గంధకాలతో వర్షం కురిపించబోతున్నాడు. నీళ్ళ ద్వారా కాదు మనిషిని చంపేది, అగ్ని గంధకాల ద్వారా మనిషిని చంపేయబోతున్నాడు, ప్రపంచాన్ని తీసేయబోతున్నాడు, పాపాన్ని తుడిచేయాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు నాలాంటి అభాగ్యులు ఎంతో మంది ఎన్నుకుని, సేవకులు ఎన్నుకుని నిలబెట్టుకుని ఆయన ద్వారా మాట్లాడుతున్న మా ద్వారా. సమయం అయిపోయింది మిత్రమా, కొద్ది రోజులే ఉంది. ఈ సమయాన్ని వినియోగించుకుంటావో వ్యర్థం చేసుకుంటావో ఇక నీ ఇష్టం. నేను ఈ లోకాన్ని తీసివేయబోతున్నాను, నా రెండో రంగ సమయ ఆశలు రాబోతున్నాను అంటున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాను, వదకి గురయ్యాను, మీ అందరి పాపాల కోసం నేను బలియాగం అయ్యాను. కానీ ఈసారి రాబోవడం పదము సింహలాగా వస్తాను, దొంగలాగా వస్తాను, దొరలాగా వస్తాను అంటున్నాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, దొంగ ఎప్పుడు వస్తాడు మనకి చెప్పొస్తాడా? అయ్యా నీ ఇంట్లో నేను దొంగతనం చేస్తాను చెప్పొస్తాడా? చెప్పినాడు.
కాబట్టి మనం ఏం చేస్తాం మెలుగుగా ఉంటాం. ఎవడన్నా దొంగ వస్తాడేమో, మన ఇల్లు దోచుకుంటాడేమో అని. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మెలుగుగా ఉండండి, నా సన్నిధిలో గడిపేవారు ఉండండి. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు. నా సన్నిధిలో ఎవరైతే గడుపుతూ ఉంటారో వాళ్ళని లేవనెత్తబడతాను. నెక్స్ట్ ఎవరైతే నా సన్నిధిలో రాకుండా ఈ లోకానుసారంగా బ్రతుకుతారో వాళ్ళందరినీ కూడా అగ్ని గంధాలకు అప్పచెప్పేస్తానంటున్నాడు. నిప్పుల వర్షం కురిపిస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథంలో ఉండే మాటలో చూడండి, కావాలంటే 18వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఉంది. నిప్పుల వర్షం అగ్ని ముందుకాలతో నశింపు చేస్తానంటున్నాడు. దేవుడు ఏదన్నా అన్నాడు అంటే దాన్ని చేసి తీరుతాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆనాడు నోహుతో ఎలా చెప్పాడో ఈనాడు ఈ బిడ్డల ద్వారా కూడా అదే మీతో ప్రకటిస్తున్నాడు. మా ద్వారా మీకు చెప్తున్నాడు, జాగ్రత్త పడమని. నీ ప్రాణానికి ఉత్తరవాదు నువ్వేనని, నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీ ప్రాణాన్ని కాపాడుకోలేవు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు పాపానికి లోన అయిపోయినట్టే. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు పాపం చేసినట్టే. నువ్వు దొంగ పోవాల్సిన పని లేదు, నువ్వు వ్యభిచారం పోవాల్సిన పని లేదు. వీటి వల్ల పాపం కాదు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు అంటే నువ్వు పాపంలో ఉన్నట్టే. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు అంటే పాపల లోకంలో నువ్వు బ్రతుకుతున్నట్టే. అందుకే నీకు శిక్ష అంటున్నాడు. ఈ లోక తండ్రి ఏం చెప్తాడు? తల్లిగా తండ్రిగా నువ్వేం చెప్తావు? నీ బిడ్డ తప్పు చేస్తే ఏం చెప్తావు? నువ్వు తప్పు చేశావో, నాకు వ్యతిరేకంగా జీవించావో, నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదురా, ఇవ్వను అంటారు. నా ఆస్తులో చిల్లిగా కూడా ఇవ్వను అంటావు. చచ్చినాక వేరే విషయం అది. బతికుండగా ఇవ్వను అంటావు. ఎందుకంటావు? నీ బిడ్డలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా? అట్లా అన్నా కూడా నా బిడ్డలు బాగుపడతారేమో, చెడుని విసర్జిస్తారేమోనే కదా, నా బిడ్డకి భయం వస్తుందేమో అనే కదా నువ్వు ఆ మాట చెప్తావు. మరి దేవుడు ఇదే చెప్తున్నాడు ఈ రోజున. ఏం చెప్తున్నాడు? పాపం చేయొద్దు, నాకు వ్యతిరేకంగా జీవించొద్దు. నాకు వ్యతిరేకంగా జీవించామంటే నువ్వు పాపంలో ఉన్నట్టే. పాపానికి జీతం మరణం. అది నువ్వు కోల్పోకుండా ఉండాలంటే, నిత్య జీవులో నువ్వు ఉండాలంటే, నిత్యము జీవం కలిగి ఉండాలంటే, నా బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే ఈ లోకంలో ఉండగానే నీ కన్న తండ్రి ఎవరో తెలుసుకో. ఆయన బిడ్డగా బ్రతికి ఆయన బిడ్డగా జీవించు. అప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుందో చూసుకోమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరువుగా బయలుదేరి వెళ్ళెను. ఆనాడు అబ్రహాము ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దేవుడు కోరుకున్నాడు. అబ్రహాముని కడు పేదవాడు, ఏమీ లేనివాడు, దిక్కుమొక్కు లేనివాడు. వాడిని దేవుడు కోరుకున్నాడు. అబ్రహామా అయ్యా చెప్పు, నేను ఒక ప్లేస్ పంపిస్తాను, వెళ్తావా? వెళ్ళు ఒకసారికి. మారు మాట మాట్లాడలా. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని అడగలా. వెళ్ళారు బయలుదేరి, మూట మూడు సర్దుకుని నెత్తిమే పెట్టుకుని బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకి. వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ లో దేవుడు ఇదిగో ఇదే కనుచూపు మేరలో మొత్తం నీకు ఇస్తానన్నాడు. కనుచూపు మేరలో మొత్తం నీకు ఇస్తానన్నాడు. ఎట్టిస్తావు? ఇస్తాను. అది కాదుగా, నీది కాదు, నాది. ఈ లోకమే నా పిచ్చోడా, నేను నీకు ఇస్తానన్నాడు. నమ్ము అన్నాడు. ఒకటి. రెండోది, తను పెళ్లి చేసుకున్న భార్య ఉంది సారా. తనకి 80 సంవత్సరాలు, భార్యకి 70 సంవత్సరాలు సారాకి. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై నీకు బిడ్డనిస్తానయ్యా అన్నాడు. 80 సంవత్సరాల్లో బిడ్డనిస్తావా? ఇప్పుడా బిడ్డనిచ్చేది అని అనలా. సారా అమ్మి వెనక్కి తిరిగి నవ్వుకుంది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే, లేదు ప్రభువా, నువ్వు అన్నమాట కాదులే అన్నది. కాదమ్మా, నాకు తెలుసు, ఎందుకంటే నీ హృదయాన్ని పరిశోధించేవాడిని, నువ్వేం ఆలోచించావో నాకు తెలుసు. ఏం లేదయ్యా, ఈ వయసులో నాకు బిడ్డనిస్తే నన్ను ఏమంటారు? ఆ బిడ్డను ఏమంటారయ్యా? కొడుకు అంటారా, కూతురు అంటారా, మనవడు అంటారా, మనవరాలు అంటారా? ఏమంటారు? 70 సంవత్సరాల వయసులో ఇస్తేనా? కానీ ఆమె అందుకు నవ్వానంది.
పర్లేదు నీకు నేను బిడ్డని ఇస్తున్నాను అన్నాడు అని వెళ్ళిపోయాడు. ఇవలా 25 సంవత్సరాలు ఎదురు చూశారు. ఇవలా మళ్ళా వచ్చాడు. అబ్రమా అయ్యా, నీకు మరుసటి సంవత్సరం నీ భార్య గర్భం ధరించి బిడ్డని కంటదన్నాడు. ఆయన నమ్ముతాడా? 25 ఏళ్ళ క్రితం చెప్పావే, తూతాలేదే, ఇప్పుడేమో మళ్ళా వచ్చి గర్భం ధరిసింది ఆవిడ. ఇప్పుడేమో నా భార్యకు 100 ఏళ్ళు, నా భార్యకు 90 ఏళ్ళు, నాకేమో 100 ఏళ్ళు. నా భార్యకి 90 ఏళ్ళు, నాకు 100 ఏళ్ళు. ఈ 90 ఏళ్ళలో ఆ గర్భం ధరించిందా? ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఎలాగయ్యా? అల్లా సరేనయ్యా అన్నాడు. చూడు ఎంత విశ్వాసం ఉందో. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలో? నీలో అలాంటి విశ్వాసం ఉండాలని. ఈ రోజు ఎంతో మంది దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను 10 ఏళ్ళగా వస్తున్నా, 15 ఏళ్ళగా వస్తున్నా, నాకు అనుకునే ఎవరిలా, నా ఆశ తీరట్లా, నా బిడ్డకు ఉద్యోగం రావాల, నా కుమారికి పెళ్లి కావాల, నా కూతురికి బిడ్డలు లేరు, మరి ఇన్ని సంవత్సరాల దేవుని సన్నిధికి మొరబెట్టుకుంటున్నానే, ఏడుస్తున్నానే, మరి ఎందుకు నా బిడ్డ దేవుడు? ఏం దేవుడయ్యా? ఏం దేవుడు? నేను ఇక్కడ రాను మందిరానికి, ఏం పర్లేదు, వస్తే ఇచ్చారు, ఇవ్వలేపారు, నా కాలం ఇంతే అనుకుంటాను అనుకుని ఎంతో మంది ఈ రోజున నిరుత్సాహంగా ఉన్నారు, అవిశ్వాసంతో బతుకుతున్నారు. మళ్ళీ ఏమంటారు? నా దేవుడు నాకు ఇస్తే ఆయన దగ్గరికి వస్తాం, అందరూ వస్తాం. అందరూ వస్తారా? ఇస్తే వస్తావా? లంచం వేస్తున్నావా? తప్పు. ఆనాడు విశ్వాసంతోనే అబ్రహాం అతడు పనిచేస్తున్నాడు. మీకు చెప్పనిట్లా ఈ మాటలు, ఎందుకంటే మీరు బాగుపడతారేమో, మరి మీరు అందరూ మనసు మార్చుకుని దేవుని సన్నిధిలో నిండిపోతారేమో. వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు అలా కాదు. ఎందుకంటే గెలిచేవాడు ఆయనే, ఓడిపోయాడు సాతానే. శత్రువు గెలుస్తాడా? మీ భాషలో చెప్తున్నా, మీ సినిమాలు చెప్తున్నారుగా, సీరియల్ చెప్తున్నారుగా. విలన్ బతుకుతాడా? హీరో బతుకుతాడా? విలనే బతుకుతాడు కదా, విలనే కదా. విలన్ బతుకుతాడా? హీరో బతుకుతాడు, విలన్ చచ్చిపోతాడు. అప్పుడు దాకా విలన్ హీరోని ఓ ఆడుకుంటాడు, చివరికి విలన్ చచ్చిపోతాడు, హీరో గెలుస్తాడు. విలన్కేమో కండలు ఉంటాయి, హీరోకేమో బక్క బలసగా ఉంటాడు. ఎలా గెలుస్తాడు? అదే విచిత్రం. కానీ ఈ రోజున దేవుడు బలవంతుడు, సాతాను కన్నా 1000 రెట్లు బలవంతుడు. ఆయన సృష్టించిన బొమ్మేవాడు సాతానుడు. వాడే గెలుస్తాడండి. ఏదో వాడు ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నాల్లో అక్కడికి మునిగిపోయి పక్కకు పోతాడు. అంతే, ఆడి ప్రయత్నం విఫలమే తప్ప సఫలం కాదు. చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఈ మాటలు మిమ్మల్ని వినయకుండా చేయాలని. ప్రైజ్ అలా, దేవునికి స్తోత్రం. నమ్మకం విశ్వాసం కలిగి దేవుని వెంబడించాలంటున్నాడు. ఆనాడు అబ్రహాం అయినా, శారా అయినా, ఆనాడు ఇంకా ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళందరూ దేవుణ్ణి విశ్వసించారు కాబట్టి వాళ్ళు పండుకున్నారు, అన్ని పొందుకున్నారు. ఆ విశ్వాసం నీలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు ఈ విషయాలు మనం తెలియపరుస్తున్నాడు? ఎందుకు చెప్పు? మన మనలో మన మనసు మారాలని, మన ఆలోచన మారాలని. నీ విశ్వాసం ఈ లోకంలో చూపిస్తున్నావు కానీ దేవుని మీద చూపించమని కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం నా మీద చూపించు అడుగుతున్నాడు. ఆ విశ్వాసం నువ్వు ఎన్నో మేలు పొందుకుంటావు. ఎంతమంది పొందుకోవాలా? మరి నువ్వు పొందుకోలేవా? నాకు పక్షపాతం ఉందా? లేదు కదా. నేను ఇలాంటి మానవుడు కాదుగా, ఇలాంటి మానవుడు కాదు కదా. సృష్టికర్తని. నాలో పక్షపాతం లేదు, నాలో ప్రేమే ఉంది, సాయం చేసే గుణమే ఉంది నాలో. కాబట్టి నా మాట విను, నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. సాతాన్ని జయించి అన్ని చీకొట్టి నా దగ్గరికి రాగలిగితే, పాపన లోపాలను విడిచిపెట్టి నా మందిరానికి రాగలిగితే, నన్ను తండ్రిగా దేవునికి అంగీకరించగలిగితే నీకు ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేస్తాను. నువ్వు ఊహించిన జీవితాన్ని నీకు ఇస్తాను చెప్తున్నాడు. ఇలా ఉంటే, ఇలా నా ఎందుకు నమ్మకం విశ్వాసం కలిగి ఉంటే నువ్వు నా బిడ్డగా, నా కుటుంబంగా ఉంటావు. నీ కుటుంబాన్ని ఎంతో మంది చూసి ఆ బిడ్డలందరూ కూడా నన్ను తండ్రిగా, దేవునిగా అంగీకరించి వాళ్ళు కూడా నీతో పాటు నా మందిరానికి వస్తారు.
అప్పుడు అప్పుడు నీ కుటుంబం లాగానే ప్రతి కుటుంబం నా దగ్గరికి వచ్చింది. మీరందరూ కూడా నా బిడ్డలే, మీరందరూ కూడా నా కుటుంబమే. నా కుటుంబంలాగా ఉండాలంటే, మీరు నా బిడ్డలాగా ఉండాలంటే నా దగ్గరికి రావాలి. అలా వస్తే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉంటావో నీకే తెలుసు. అదే నేను ఈ మాట చెబుతున్నా. కాబట్టి దయచేసి ఈ మాటలు గ్రహించు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన 9వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. విడిచిపెడతాడు అనుకుంటున్నావా? మనిషిని ప్రేమిస్తే, మనిషిని ఆశ్రయిస్తే వాడు మోసం చేస్తాడు, దగా చేస్తాడు, నీ అన్ని కాజేసి నిన్ను దోచుకుని పోవే అవతలకి, పోరా అవతలకి అంటాడు. కానీ మనిషి అలా, దేవుడు అలాంటి కాదండి. ఆయన్ని ఆశ్రయిస్తే నువ్వు విడిచిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టవయ్యా, హత్తుకుంటావు. అంత ప్రేమ నీలో ఉంది. ఈ ప్రేమ నిన్ను, నీ ప్రేమ తెలిసిన వాళ్ళందరూ కూడా నీ దేవులు అడుగుంటూ నీ దగ్గరికి వస్తారయ్యా. ఈ ప్రేమ తెలియకే ఈరోజు మోసపోతున్నారు, కల్మషమైన ప్రేమను చూసి మురిసిపోతున్నారు, కానీ పవిత్రమైన ప్రేమను చూసి తెలుసుకోలేకపోతున్నారు. నీ బిడ్డలు తెలుసుకోవాలని ఈ రోజున ఎందుకు పలికి నీ బిడ్డదారని మాట్లాడుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుడు ఎందుకు చక్కగా చెప్తున్నాడు మాట. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు. కావున నీ నామాన్ని ఎరిగిన వారు, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా తండ్రి యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తాన్ని చిందించాడు, నా కోసం శిలువ యాగం చేశాడు. ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు మేలు చేస్తాడు అని నమ్మి విశ్వసించి నా దగ్గరికి రా. తప్పకుండా నీ నమ్మకాన్ని నేను నిలబెడతానంటున్నాడు, నీ నమ్మకాన్ని నేను గొప్ప చేస్తానంటున్నాడు. అంతకన్నా ఈ లోకంలో ఎవరు చేయగలరు? ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 11వ వచనం, 9వ అధ్యాయం 11వ వచనం, దావీదు కీర్తన. సియోను వాసైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయండి. ఏం చెప్తున్నాడు? నేను పరలోకవాసిని, ఈ లోకవాసిని కాదు. నా తండ్రి పరలోకవాసి, ఆయన ఎల్లప్పుడూ నేను స్తుతించే బిడ్డగా ఉండాలి, ఆరాధించే బిడ్డగా ఉండాలి, ప్రార్థించే బిడ్డగా ఉండాలి, మహిమపరిచే బిడ్డగా ఉండాలి, ఘనపరిచే బిడ్డగా ఉండాలి. ఎందుకో తెలుసా? నేను ఆయన బిడ్డనగా, నాది కూడా పరలోక రాజ్యమే, రేపొద్దు నేను కూడా అక్కడికి వెళ్తా అని నమ్మి ఆయన స్తుతించే బిడ్డగా, ఆయన ఆరాధించే బిడ్డగా, ఆయన సన్నిధికి వచ్చే బిడ్డగా ఉంటారు. అదే కోరుకుంటున్నాడు. చూడండి దావీదు కీర్తన 9:11, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురము చేయండి. ఆయన క్రియలు, నీ జీవితంలో ఏం చేశాడో, నీ జీవితంలో ఏమి పొందుకున్నావో అవన్నీ కూడా ప్రజలకు చెప్పే బిడ్డగానే ఉండాలి. ఆయన నీ కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడో ఆ త్యాగాన్ని వివరించే బిడ్డగా ఉండాలి. అమ్మా, నీలో, నీ జీవితంలో ఎవరన్నా నీ కోసం ఎవరన్నా ప్రాణం పెట్టారా? నువ్వు ఎంతో మందిని నమ్మావుగా, ఆయన తండ్రి, ఈయన తల్లి నమ్మావు కదా. ఎవరైనా నీ కోసం ప్రాణం పెట్టారా? ఎవరైనా నీ కోసం ముఖాన్ని మూయించుకున్నారా? ఎవరైనా నీ కోసం 39 కొరడ దెబ్బలు తిన్నారా? ఎవరైనా నీ కోసం చేతులు మేగులు కొట్టించుకున్నారా? లేదయ్యా. మరి ఎవరు తెలుసా? నీ కన్న తండ్రి ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ కోసం ఈ త్యాగం చేశాడు. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టే, ఆయన నీ తండ్రి కాబట్టి చేశాడు. నీ మట్టుకు నువ్వు మాట్లాడుకుందాం ఈ లోకానుసారంగా. నువ్వు తండ్రివి, తల్లివి, నీకు 2 బిడ్డలు ఉండాలి. ఆ బిడ్డల కోసం నువ్వు ఎంత త్యాగం చేశానికైనా సిద్ధపడతావు. ఆ బిడ్డ దొంగ అయినా సరే, నా బిడ్డ మంచోడని చెప్తావు. ఆ బిడ్డ చెడిపోయినాడని సరే, నా బిడ్డ చెడిపోలేదు, పవిత్రాలని చెప్తావు.
ఎందుకు? నీ బిడ్డ కాబట్టి. నీ బిడ్డ నువ్వు ఆడేసుకుంటావా? నీ బిడ్డ నువ్వు వదులుకుంటావా? చెప్పు. ఇంకో విషయం చెప్పరా, నీ బిడ్డ ఎవరు తంతానికి వస్తారు, కొడతానికి వస్తారు, అడ్డంగా నిలబడిపోతావు. ఎందుకు? నా కొడుకు కొట్టద్దు, నన్ను కొట్టు కావాలంటే అంటావు. చూడు, అదే ఆయన చేశాడు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఒక తండ్రిగా వెల చెల్లించాడు. ఈ రోజు నువ్వు ఎవరు నమ్ముతున్నావు? దేని నమ్ముతున్నావు? జీవం గల తండ్రినా, జీవం లేనట్టు నమ్ముతున్నావా? జీవం లేనట్టు నమ్మితే ఏముంది ప్రయోజనం ఉందా? ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ ప్రాణం పోయినాక నీ బిడ్డలు ఎంత కొట్టుకున్నా నువ్వు లేచి వస్తావా? రాలేవు. ఎందుకు? జీవం లేదు నీలో, వెళ్ళిపోయింది. అది కట్టి ఉంది అక్కడ. అమ్మా ఒకసారి లెగవే, నానా ఒకసారి లెగవే, నీతో మాట్లాడుకోవాలి. ఏడు ఎంత ఏడిసినా వినపడదు. లేదు అక్కడ జీవం లేదు. వాళ్ళు కట్టి ఉంది, జీవం వెళ్ళిపోయింది. అందుకనే చెబుతున్నాడు, ఈ లోకంలో ఉండంగానే, నువ్వు బ్రతికుండగానే, నీలో జీవం ఉండంగానే జీవం గల తండ్రిని ఎవరో తెలుసుకో. ఆయన బిడ్డగా నువ్వు బతికితే సజీవుడెక్కడ ఉంటావు? ఎంతకాలం తెలుసా? తరతరాలు, యుగ యుగాలు కూడా సజీవుడెక్కడ ఉంటావు. అదే దేవుడు చెప్తున్నాడు ఈ మాట ద్వారా. చాలా వివరిస్తున్నాడు ఈ రోజున. ఎందుకు చెప్పనా? ఆయన కుటుంబంగా నువ్వు ఉండాలని, ఆయన కోరుకున్న కుటుంబంగా నువ్వు ఉండాలని. అలా ఉంటే నువ్వు సంతోషపడుతుంటే, ఆనందపడుతుంటే చూసి మురిసిపోవాలని కోరుకున్నాడు ఆయన. చూడు, నా బిడ్డలు నా మాట విన్నారు, ఆ భార్య భర్తలు చూడు, ఆ బిడ్డలను చూడు, ఆ కుటుంబాన్ని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఇదే కదా నేను కోరుకుంది. ఎంతకాలం నా బిడ్డలు తీసి కోల్పోయారు కదా, ఈ సంతోషం ఇంతకు ముందు లేదు కదా. ఇప్పుడు నా బిడ్డలు పొందుకున్నారుగా, నా దగ్గరికి వచ్చి ఆయన సంతోషపడతాడు. నువ్వు సంతోషపడితే ఆయన సంతోషపడతాడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు. ఆయన కనపడ్డా అంతే, నువ్వు కనపడుతున్నావు అంతే. బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఏడుస్తుంది కదా, ఏడుస్తుగా. బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఆడదా? అయ్యో నా బిడ్డకి ఏమైందో బోరు బోరు నేర్చింది తల్లి. ఆయన అలాగే ఏడుస్తున్నాడు. నా బిడ్డ నన్ను కాదని దారితో వెళ్ళిపోయాడు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు, బురదలో పడిపోయాడు, ఎన్నో కష్టాలు పాడైపోయాడు, బాధల పాలైపోయాడు, చిరిగిపోయి ఇస్తరాకు అయిపోయింది నా బతుకు, నా బిడ్డల బతుకు మార్చుకోవాలి. నా దగ్గరకు వస్తే బాగుండే, వాళ్ళు మళ్ళా నేను సర్దిద్దుకుంటానని ఒక కుమ్మరిగా, మట్టి చూడండి, కుమ్మరి కుండ చేస్తుంటే ఎన్నోసార్లు కుమ్మరికి సాగరిత మట్టి పడిపోతూ ఉండదు, కుదిరలేదు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ చేస్తాడు. ఈ వస్తువు కాదు ఇంకో వస్తువు చేస్తాడు. ఈ వస్తువు వినపట్లేదు, ఈ వస్తువు కాదు ఒప్పుకోవట్లేదు అంటే ఇంకో వస్తువు తయారు చేస్తాడు, ఏదో వస్తువు తయారు చేస్తాడు. అట్లాగా దేవుడు కూడా ఒక కుమ్మరిలాగా నీ బతుకును బాగు చేస్తానంటున్నాడు, నీ బతుకును సరి చేస్తానంటున్నాడు, నేను నిలబెడతానంటున్నాడు, నీ వల్ల నేను మహిమ పొందాలంటున్నాడు. మరి కావాలా నీకు అది? నీ బతుకు మార్చుకుంటావా? దేవుని బిడ్డగా బతుకుతావా? ఆయన కుటుంబంగా జీవిస్తావా? వస్తావా మరి ఆయన దగ్గరికి? వస్తే దృష్టివంతురాలువే, కాకపోతే డాష్ డాష్ ఎవరేం చేయలేరు, ఆయన ఏం చేయలేడు, నేను కూడా ఏం చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. చాలా చక్కని మాటలు ఈ రోజున హెబ్రీ పద్ధతి ద్వారా మాట్లాడాడు, అలాగే కీర్తనల ద్వారా మాట్లాడాడు. ఎంతో సేపు గంట తరబడి మాట్లాడ్డా ఆయన, కొద్దిసేపే మాట్లాడతాడు. మనిషి అయితే మాట్లాడతాడు గంటల సరబడి, సొల్లుగా కూడా అవుతాడు. అది నేను లేను, అది నాకు వర్తించదు. ఎందుకంటే నేను అర్పించేసుకున్నా, నాకేం తెలియదు, నేనేం మాట్లాడను, నువ్వేం మాట్లాడుకో. చాలా విలువైన మాటలు, వాల్యుబుల్ మాటలు మనం తెలియపరిచాడు. ఆయన ఒకటే కోరుకుంటున్నాడు, నా కుటుంబంగా నువ్వు ఉండాలంటే నీ పెట్టుబడి విశ్వాసం, నమ్మకమే. నా దగ్గరకు వచ్చి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, నేను నిన్ను కాపాడుకుంటా, రక్షించుకుంటా, నాలాగా సిద్ధపరుస్తా, నిలబెడతా. దేవుడు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, దేవుడికి స్తోత్రం. దేవుడి మాటలు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నావా? విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకున్నారా? చాలా విలువైన మాట చెప్పాడు దేవుడు. ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం
దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి. ఇంటికి వెళ్ళి మళ్ళా ఒకసారి ఆ మాటలను ఎవరేసుకుని యూట్యూబ్ లో ఉంటుంది ఈ మెసేజ్, ఎప్పుడు వెళ్ళినప్పుడు చూడొచ్చు. పెట్టుకుని మెసేజ్ చూస్తూ ఈ మాటలు వింటూ ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకుని ఆ దేవుడు నాకు తెలియపరిచాడు కదా, నన్ను బాగు చేయాలని కోరుకుంటున్నాడు కదా, ఆయన కుటుంబంగా తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాడు కదా, మరి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడు, మరి నేను కూడా ఆయనతో కలిస్తే ఆయన మాట వింటే నా బతుకు బాగుపడుతుంది కదా, నా బిడ్డలు బాగుంటారుగా, నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటారుగా, అదేగా ఆయన ఆశిస్తున్నాడు, అదే నాకు కావాలని దేవుణ్ణి విశ్వసించేవారిగా ఉండండి. ఆయన మాటల్ని అంగీకరించి ఆ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించేవారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాన్న యెహోవా తండ్రి, నీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, మరాధనకి ఎదురువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను కాపాడాలని, రక్షించాలని, ఈ పాపభారం విడిపించాలని తండ్రి మధ్య జ్ఞాపించాడు. తండ్రి మాట జోదాడకుండా దివిరెండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లించుకుంటున్నానయ్యా. రోజున ఎందుకు పనికిరని ఈ బిడ్డను నిలబెట్టుకుని నా ద్వారా నువ్వు ఎన్నో విలువైన మాటలు నీ బిడ్డకు తెలియపరిచావు. నీ బిడ్డను ఎంతగా ప్రేమిస్తున్నావో ఈ మాటలు బట్టి మాకు అర్థమైంది ప్రభు. కాబట్టి విన్న ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ మాట హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం జీవించే బిడ్డలు ఉండాలి. ఆ ప్రకారం ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం నీలాగా, నీ కుటుంబం లాగా ఉండాలని కోరుకుంటున్నాను. నా తండ్రి బిడ్డలాగా నేను ఉండాలి, నా తండ్రి కుటుంబంలో నేను ఉండాలని ఆలోచన కలిగి, నా తండ్రితో కలిసి నేను ఉండాలని ఆలోచన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కూడా నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డగా అంగీకరించి ఈ యొక్క సన్నిధిలో నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, నేను మహిమపరుస్తూ, నువ్వు ఇచ్చే సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంటూ జీవించే భాగ్యం ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబాన్ని కలగచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఉన్న ప్రతి మాట వాళ్ళ హృదయాల్లో భద్రపరచు, ఆ ప్రకారం జీవించే బిడ్డలుగా వాళ్ళందరూ ఉండాలని, అటువంటి మనసుని బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నానయ్యా. ఉదయకాల సమయంలో నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా. దేవుని సేవ చుట్టూ ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే కొన్ని కోట్ల మంది నీ బిడ్డలు నీ పాదాల చెంతకు వస్తున్నారు. నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, నేను తండ్రిగా దేవునిగా అంగీకరించి కూడా ఇంకా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్న కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చేతికి అప్పచెప్తున్నానయ్యా. నా స్నేహితుల కుటుంబాన్ని, నా బంధువుల కుటుంబాన్ని, నా ఆత్మల కుటుంబాన్ని అందరినీ కూడా పేరు పేరు ఉదయకాల్సిన నీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న ఆ ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరు నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. అలాగే నా దేశంలో ప్రతి నా దేశంలో 140 కోట్ల జనాభా పైచిరికే ఉన్నారయ్యా. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని పేరు పేరు నీ బిడ్డలందరి చేతికి అప్పచెప్తున్నాను. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని దర్శించి ప్రతి ఒక్క బిడ్డతో ప్రతి కుటుంబంతో మాట్లాడమని, ఈ రోజున ఏ కుటుంబం, ఏ బిడ్డలు ఎలాంటి కష్టాల్లో, బాధల్లో, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారో, ఎలాంటి వేదనతో, రోగాలతో బాధపడుతున్నారో, ఎలాంటి అక్కర్లో నీ బిడ్డలు ఉన్నారో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబం దర్శించి వాళ్ళ కష్టాల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, ఇరుకులు, ఇబ్బందులు విడిపించి వాళ్ళకున్న వ్యాధుల నుంచి, రోగాల నుంచి, గాయపడుతున్న వాళ్ళ నుండి స్వస్థపరిచి వాళ్ళకి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఏ అక్కర్లో నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి ఒక్కరు గుర్తించి ఆ బిడ్డల కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపమని, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు, నా తండ్రి యేసయ్య నా కష్టాల నుంచి, నా బాధల నుంచి, నా సమస్యల నుంచి, నాకున్న ఇరుకులు, ఇబ్బందులు తండ్రి విడిపించాడు. నా ప్రతి ఒక్కరు గుర్తించాడు. నా వ్యాధిని అతన్ని స్వస్థపరిచాడు. నా రోగాన్ని తీసివేశాడని ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం నమ్మి నీ పాదాల చెంతకు వచ్చి నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కుటుంబాన్ని కూడా సాక్షి నిలబెట్టమని, ఈ బిడ్డల ద్వారా ఎన్నో కుటుంబాలు మారు మనసుకుని రక్షణ పొంది నీ సన్నిధికి వచ్చే లాభన ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ఉదయకాలం నా కుటుంబాన్ని చేతికి అప్పచెప్తున్నానయ్యా. నీ కృపతో కనికరంతో జ్ఞాపకం చేస్తూ ఏ ఆశ కలిగి మేము ఉన్నామో నా ఆశ నెరవేర్చుకొని కోరుకుంటున్నానయ్యా. ఈ లోకంలో ఏది మేము ఆశించట్లేదు. నీ బిడ్డగా బతకాలని, నీ బిడ్డగా జీవించాలని, నీ బిడ్డగా నీ మార్గంలో నడవాలని, నీ స్వత ప్రకటించే బిడ్డ ఉండాలని, నీ వాక్యాన్ని బోధించే బిడ్డ ఉండాలని, నీ గురించి వివరించే బిడ్డ ఉండాలని, ఎంతో మంది ఆత్మలు కాపాడి రక్షించి నీ చేతులు కాపాడి భాగ్యం కావాలని
నీ బిడ్డలుగా నీ పాదాలు చెందుకొచ్చి వేడుకుంటున్నామయ్యా. నా కుటుంబం అంతా కూడా నీ చేతుల్లో ఒక్కొక్కరు పాత్రలో వాడబడాలని కోరుకుంటాను. ఆ విధంగా నా కుటుంబాన్ని సిద్ధపరిచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకునేవన్నీ కూడా నీ ద్వారానే మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి ఎందుకు కూడా నెరవేరు గాక. నేడు మా అనుదానము ప్రసాదించు తండ్రి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తగ్గ నుండి తప్పించు తండ్రి. రాజ్యము బలము మహిమయు శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి సేవకురాలకి నీ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి అలాగే దేవుని సన్నిధికి ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి నా స్నేహితుల కుటుంబానికి నా బంధువుల కుటుంబాల ఆప్తుల కుటుంబానికి దేవుని సన్నిధికి నువ్వు ఏర్పరచుకున్నా ఈ కుటుంబానికి అలాగే నా దేశ రాజకీయ నాయకులకి అధికారులకి చట్టాలకి న్యాయస్థానాలకి అలాగే నా బిడ్డ పనిచేస్తున్న కంపెనీలో తోడుకోవడానికి కంపెనీ యాజమాన్యానికి సదాకాలం తోడే ఉండి గొప్పగా ఆశ్చర్యకరాలు మా అందరి జీవితంలో మా తండ్రి జరిగించును గాక. దేవుని సన్నిధి సంఘాన్ని తండ్రి కట్టును గాక, ఆపుతో నింపును గాక. కొల్లూరు గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నా తండ్రి దేవుని సన్నిధికి నడిపించును గాక. మీ అందరి మనసు నా తండ్రి మార్చును గాక. కొల్లూరు గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆయన ఆకర్షణ సిద్ధపరిచి నీ చేతులుగా చెప్పే భాగ్యాన్ని నీ కుమారుడికి ఈ అభాగ్యుడికి అనుగ్రహించును గాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం మా తండ్రి మా అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ నా వందనాలమ్మా. ఈ రోజున తక్కువ సమయం తీసుకున్నాడు దేవుడు. చాలా వాల్యుబుల్ మాటలు దేవుడు తెలియపరిచాడు. ఆయన కుటుంబంగా మనం ఉండాలంటే రెండు మాటలు చెప్పారు. విశ్వాసం, నమ్మకం. ఈ రెండు కలిగి నా దగ్గరికి రండి, మిమ్మల్ని అందరినీ నా కుటుంబంగా సిద్ధపరచుకుంటాం. నా ప్రేమను మీకు పంచుతాను, నా ఆశీస్సులు మీకు అందిస్తాను. మీరందరూ కూడా నా బిడ్డలుగా మీరు ఉంటారు. నా బిడ్డగా మీరు ఉంటే ఎంతో మంది మిమ్మల్ని చూసి మారు మనసు పొంది వాళ్ళు కూడా నా వైపు తిరుగుతారు. ప్రపంచంలో ప్రతి బిడ్డ కూడా నాకు నా బిడ్డలే. చాలా మంది నీ దేవుడు నా దేవుడు అందరి దేవుడిని నేను, వీళ్ళ దేవుడు వాళ్ళ దేవుడికి అందరి దేవుడిని, ప్రపంచానికి నేను దేవుడిని, ప్రపంచాన్ని తండ్రిని. మీరందరూ నా బిడ్డలే. కాబట్టి మీరు ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకోబాకండి, ఒకళ్ళొకళ్ళు దూషించుకోబాకండి, ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు మనకు తెలియపరిచాడు. ఈ మాటలు మీరు శ్రద్ధగా వినారని, ఈ మాటలు మీరు హృదయంలోకి వెళ్ళినాయని నేను నమ్ముతున్నాను. ఇంటికి వెళ్ళాక మరొకసారి ఈ మాటలు అమలు చక్కగా యూట్యూబ్ లో 1-2 సార్లు ఈ మాటలు చూడండి. దేవుని సన్నిధి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. దీనివల్ల మరెంతో మందికి ఈ మాటలు వినడానికి దోహదపడతారు. కాబట్టి మీరు బాగుపడమే కాదు, ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడి దేవుని వైపు తిరుగుతారు. యూట్యూబ్ చూస్తున్నా ఎంతో మంది బిడ్డలు చెబుతున్నాను, మీరు మందిరాలకి ఏ మందిరానికి వెళ్తున్నారో నాకు తెలియదు. ఏ మందిరానికి వెళ్ళినా కూడా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వెళ్ళండి. ఏ మందిరానికి వెళ్ళకపోతే కొల్లూరులో దేవుని సన్నిధిలో ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి రండి. దేవుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకార్యాలు మందిరంలో జరిపిస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు జరిపిస్తున్నాడు. ఆయన సన్నిధిని ఆయన పేరే పెట్టుకున్నాడు దేవుని సన్నిధి అని. నేనున్నాను ఇక్కడ, నాకు సంచారం జరుగుతుంది, నా బిడ్డను ఎన్నుకుని నా ద్వారా మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళకపోతే, ఏ మందిరానికి వెళ్ళకపోతే ఈ ఛానల్ చూస్తున్న బిడ్డలు తెలియపరుస్తున్నాను. కొల్లూరు గ్రామంలో దేవుని సన్నిధి మినిస్ట్రీస్ ఉంది. బస్ స్టాండ్ కి దగ్గరలోనే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. తప్పకుండా దేవుడు ఏమి కోరి మీరు ఆశపడుతున్నారో మీ ఆశంతానికి తెలుసు, తప్పు నెరవేరుస్తారు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక, కాపాడి రక్షించును గాక. ఆమేన్.